అంతెందుకండి, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడు, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు, రెండు పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతల వాడు గొంతు లేనివాడు వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. ఇటు మీడియా మాట్లాడదు, అటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను అది పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే, ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అందులో దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేనేదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. భయ్యా, మా మీద ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికీ? అన్నీ ఎదుర్కొంటాం, మాకేం భయం. నేను ఒకటి చెప్తా ఉన్నా బ్రదర్, నేను పారిపోయేటోని కాదు, తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరుకు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాంశు, నా పేరు కేటీఆర్. నాకు ఆ ధైర్యం ఉంది. ఏ కేసు పెట్టు, ఏమన్నా పెట్టుకుని ఎదుర్కొంటా. అన్నీ ఉన్నాయి కాబట్టే, మేము అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టే దేనికి భయపడమని చెప్తున్నాం. ఓ కరెక్టే. ఎప్పుడు 9 రోజులు దాచిపెట్టి గోరుముద్దలు తినిపించి ఇంట్లో పెట్టుకొని బెయిల్కి అప్లై చేసి, యాంటిసిపేటరీ బెయిల్కు కోర్టు వద్దంటే ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇయ్యా అంటే ఇక బాగుండదేమో అని అప్పుడు దిక్కులేక 9 రోజులు. నేను స్ట్రైట్గా అడుగుతున్న రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే, రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని ఇడిచిపెడుదురా 9 రోజులు దాచిపెడితే? తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషన్? ఆయన బీజేపీ అయినా, నువ్వు కాంగ్రెస్ అయినా, పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా, ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే, ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడపై ధర్నా చేస్తే, దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే, అప్పుడు బీజేపీ కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా, అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి. నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు. ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే